ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? సత్య గారి దగ్గరికి. దేనికి వెళ్ళావు? దేనికి వెళ్ళావు అని అడుగుతున్నాను. క్యారేజ్ బాక్స్ ఇచ్చొస్తున్నాను. వాడికి ఇల్లు ఇడుపు ఏదే లేదని చెప్పి బిచ్చగాడికి 4 మెతుకులు పెట్టినట్టు నా కొడుక్కి బజార్లోనే బాక్స్ ఇచ్చి వస్తున్నావా? అంటే ఇంట్లో నీ శకలు చెల్లుబాటు అవ్వటం లేదని, నా కొడుకుని అన్నానికి కూడా ఇంటికి రావద్దని వాడికి వండుకొని తీసుకెళ్తున్నావా? అది కాదండి, సత్య గారికి కాకరకాయ కూర ఇష్టమని వండాను. ఆయన ఇంటికి రావడం కుదరదంటేను ఆకలితో ఉంటారని క్యారేజ్ ఇచ్చొస్తున్నాను. ఏ కాకి, నేను నీ వయసు దాటి వచ్చిందాన్ని. ఏవి చిలక పలుకులో ఏవి కాకి కూతలో అంత మాత్రం తెలియదాన్ని కాదు. మర్యాదగా చెప్పు, నా కొడుకుని నీ వశం చేసుకోవడానికి ఈ నెత్తులు వేస్తున్నావు కదూ? కాదండి. వాడికి ఏ కూరంటే ఇష్టమో ఆ కూర వండి అందులో ఇంకా ఏం కలిపావు? ఏంటి మమ్మీ నువ్వు అనేది? ఆ కూరలో ఇంకేం కలుపుంటుంది? మలుపుకోటానికి, తన వైపు తిప్పుకోవడానికి, మగాణ్ణి పిచ్చివాణ్ణి చేయటానికి ఇలాంటి వంటల ట్రిక్కులు చేస్తారు. ఇదిగో ఇప్పుడు ఇది కూడా నా కొడుకు మీద అదే ప్రయోగం చేసింది. ప్రమాణం చేసి చెప్తున్నానండి, నేను రుచిగా సత్య గారికి పెట్టాలని వండనే తప్ప ఏ చెడు ఉద్దేశంతోనూ నేను వంట చేయలేదు. అంటే సత్యకి భార్యగా, ఈ ఇంటి కోడలిగా ఏ పని చేశానంటావు? సరే, నీ వ్యవహారం అంతా నాకు తెలుసు.